విరాట్ కోహ్లీ గ్రౌండ్లో ఎంత అగ్రెసివ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆటగాడిగా అయినా కెప్టెన్గా అయినా కోహ్లీ దూకుడిని అందుకోవడం మరొకరికి సాధ్యం కాదు. వికెట్ పడినప్పుడు బౌలర్లను ప్రోత్సహించడంలో కోహ్లీ అగ్రెసివ్నెస్కు ఫిదా కావాల్సింది. తాజాగా పంజాబ్ కింగ్స్తో జరిగిన తొలి క్వాలిఫైయర్లో విరాట్ కోహ్లీ కెప్టెన్ రోల్ పోషించాడు. రజత్ పటీదార్ గ్రౌండ్లో ఉన్నప్పటికీ తానే నేరుగా ఫీల్డింగ్ సెట్ చేయడంతో పాటు బౌలర్లకు సలహాలు కూడా ఇచ్చాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన ఈ కీలకమైన మ్యాచ్లో కోహ్లీ సగం కెప్టెన్సీ చేసి లీడర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ రోజు కంటే చాలా దూకుడుగా కనిపించాడు. స్లిప్తో పాటు మిడిల్లో ఉన్న విరాట్ కోహ్లీ గ్రౌండ్లోని ప్లేయర్లందరినీ అలర్ట్ చేస్తూనే ఉన్నాడు. పంజాబ్ వికెట్లు కోల్పోతున్న సమయంలో మరింత అలర్ట్గా ఉన్న కోహ్లీ బౌలర్లకు వికెట్లు ఎలా పడగొట్టాలో సలహా ఇచ్చాడు. ముఖ్యంగా సుయాష్ శర్మని ఎంకరేజ్ చేస్తూ పంజాబ్ బ్యాటర్లకు చెమటలు పట్టించాడు. సుయాష్ శర్మ లైన్ తప్పిన ప్రతిసారి దగ్గరికి వచ్చి మరీ టెన్షన్ తీసుకోకుండా బౌలింగ్ చేయమంటూ సలహా ఇచ్చాడు. పంజాబ్ బ్యాటర్లకు టైం ఇవ్వకుండా వెంటనే అవుట్ చేయించడంలో విరాట్ కోహ్లీ కీ రోల్ ప్లే చేశాడు. ఇదిలా ఉంటే ఈ సీజన్లో కోహ్లీ సూపర్ ఫామ్తో అదరగొడుతున్నాడు. 14 మ్యాచ్ల్లో 8 హాఫ్ సెంచరీలతో 614 పరుగులు చేశాడు. తన దూకుడైన బ్యాటింగ్తో ఆర్సీబీ విజయాల్లో కీలకంగా ఉన్న కోహ్లీ ఇప్పుడు ఐపీఎల్ టైటిల్ కల నెరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచాడు.